ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. అర్జెంట్ పనుండి పర్సనల్ వర్క్ మీద చెన్నై వెళ్ళాల్సొచ్చిందన్నమాట. నేను, మా హస్బెండు. అందుకని చెప్పి ట్రైన్ టికెట్స్ కూడా రిజర్వేషన్ అవైలబుల్ లేకపోతే ఫ్లైట్‌లో వెళ్ళాము. మా హస్బెండ్‌కి ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అప్పుడప్పుడు కంపెనీ పర్పస్ మీటింగ్స్ అని చెప్పి వెళ్ళొస్తా ఉంటారు. నాకైతే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అండి. చాలా యాంగ్జైటీగా ఉన్నింది. నేను ఎయిర్‌పోర్ట్ కూడా ఎప్పుడూ చూడలేదు. సో, ఫస్ట్ టైమ్ అనమాట చూడటం. ఇంక నేను చూస్తూ మీకు చూపించాలని జెప్పి వీడియో తీశాను. సో, పర్టిక్యులర్‌గా ఇలా వ్లాగ్ లాగా తీయాలి. ఈ డైరెక్షన్‌లో తీయాలి, ఆ డైరెక్షన్‌లో తీయాలి అట్లేం నాకు తెలీదు. నాకు తోచిన విధంగా తీశాను. మార్నింగ్ 6:00కి ఫ్లైట్ అనమాట. చెక్ ఇన్ టైమ్ 5:00కి. సో, మేము 3:00కే బయలుదేరాము మా ఇంటి నుంచి. నైట్ 12 వరకు సర్దుకోవడమే అయిపోయింది. ఇంకా మళ్ళా 1:00కే లేస్తే గాని ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళడం అవ్వదు కదా! 3:00కి బయలుదేరిపోవాలి కదా! అందుకని ఇంక నిద్రే పట్టలేదండి. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ దగ్గర స్కానింగ్ అన్నీ అయిపోతాయి కదా! అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేసామనమాట. లోపలికొచ్చాక ఇగో ఇవన్నీ వీడియో తీశాను. షాప్స్ చాలా ఉన్నాయండి అక్కడ. అయితే ఏదో కొనేద్దామని కాదు కానీ అక్కడ ఏం మోడల్స్ ఉంటాయి, ఏంటి ప్రైజెస్ వేరియేషన్ ఎలా ఉంటుందని తెలుసుకుందామని ఒక షాప్‌లోని మాట్లాడాను. కంపారిటివ్‌లీ బయట కన్నా ఎక్కువే ఉంటాయి కదండీ ఎయిర్‌పోర్ట్‌లో. చాలా షాప్స్ ఉన్నాయండి అక్కడ. అయితే ఇంక అవన్నీ చూస్తా అలాగా నడుచుకుంటూ వీడియో తీశానన్నమాట. సో, నాకు వీలైనంత వరకు మీకు చూపించే ప్రయత్నం చేశాను. సరిగ్గా రాకపోయుంటే ఏమనుకోవద్దు. కంటిన్యూ నడవాల్సిన అవసరం కూడా ఉండదండి. మధ్య మధ్యలో ఇలాంటి మూవింగ్ వాకర్స్ ఉంటాయి. వాటి మీద నిల్చుంటే చాలు. కాస్త దూరం తీసుకెళ్ళిపోతాయన్నమాట. మళ్ళా కాస్త నడిచామనుకోండి, మళ్ళా సేమ్ అలానే మూవింగ్ వాకర్స్ ఉంటాయన్నమాట. నేనైతే మధ్య మధ్యలో చూస్తూ మీతో మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ, వాయిస్ క్లారిటీ రాలేదు. అందుకని చెప్పి నేను చూసే యాంగ్జైటీలో ఉన్నాను కదా! ఎయిర్‌పోర్టు సరౌండింగ్స్ అంతా కూడా. అందుకని అప్పటికప్పుడు మాట్లాడలేకపోయాను. ఇంకా ఫ్లైట్‌లోకి వెళ్ళిపోయాము. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందండి. ఇంక నా గుండెలో దడ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైమ్ కదా! అందుకని చెప్పి నాకు ఒక రకమైన అనీజీనెస్ అనేది స్టార్ట్ అయింది. కానీ వామిటింగ్ అయితే ఏమి అవ్వలేదు. వామిటింగ్ ఫీలింగ్ వచ్చినా గానీ మన సీట్ ఫ్రంట్‌లోనే బ్యాగ్స్ ఉంటాయండి. అవి యూజ్ చేసుకోవచ్చు. నాకు హైట్స్ అంటే భయం అనమాట. అందుకని చెప్పి నేను ఒక్కసారిగా చూడలేకపోయాను. చూడాలని ఉన్నా కూడాను ఒక నిమిషం చూడడం మళ్ళా కళ్ళు మూసేయటం అలా చేశాను. దానివల్ల మధ్య మధ్యలో మా హస్బెండ్ వీడియో తీశారు.